అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ తో బెదిరిస్తూ ఉంటే రష్యా మాత్రం డిస్కౌంట్స్ తో భారత్ ని ఆకర్షిస్తోంది. ముడి చమురు కొనుగోలుపై 5% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య బంధం మరింత కాలం కొనసాగుతుందని చెప్పకనే చెప్పింది రష్యా. అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ భారత్కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముడి చమురు కొనుగోళ్లపై భారత్కు 5% మేర డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి అగ్రరాజ్యం అమెరికా నుంచి నిరంతర ఒత్తిడి, ఆంక్షలున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. తాజాగా భారత్కు రష్యా ఈ ఆఫర్ ఇచ్చింది. అమెరికా నుంచి రాజకీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఇక డిస్కౌంట్ల విషయానికొస్తే అది పూర్తిగా వాణిజ్య రహస్యం. సాధారణంగా వాణిజ్య భాగస్వాముల మధ్య 5% వరకు తగ్గింపు ఇవ్వాలనే చర్చలు జరుగుతుంటాయి. కనుక ఇరు దేశాల మధ్య జరిగే చర్చలకు లోబడి ఉండనుంది. రష్యా నుంచి భారత్ చౌకగా చమురు కొనుగోలు చేసి దానిని ఉత్పత్తి చేసినట్లు బయట విక్రయిస్తోంది. వార్ సమయంలో ఇది మొదలుపెట్టింది. దీనిని ఏమాత్రం ఆమోదించలేం. చమురు విక్రయం ద్వారా భారీగా లబ్ధి పొందుతోంది. దాదాపు $16 బిలియన్ వరకు వారికి మిగులుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్ ఆ కోపాన్ని భారత్పై చూపిస్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ఆసరాగా తీసుకుని యుద్ధానికి భారత్ ఫండింగ్ చేస్తోందని పసలేని వాదన చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా భారత్పై 50% మేర సుంకాల భారాన్ని పెంచారు. చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. కానీ దానిని ఏమీ చేయలేక కేవలం భారత్పైనే తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం గత 10 రోజులుగా అదే పనిగా భారత్ను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భారత పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకున్నారు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు లబ్ధిని భారత్ పొందుతోందని ఆరోపించారు. వాస్తవానికి యుఎస్ సుంకాల ప్రభావం నేరుగా భారత వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఎగుమతులపై పడింది. సింపుల్గా చెప్పాలంటే భారత్పై ఆర్థిక ఒత్తిడి పడింది. అయినప్పటికీ భారత్ వెనక్కు తగ్గదని ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యానికి స్పష్టం చేశారు.